హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వచ్చేసి వెదర్ చాలా కూల్గా ఉండే. సో అలా చిన్న రైడ్కి వెళ్దామని చీరాల బీచ్ వరకు ఒక చిన్న రైడ్కి వెళ్దామని బైక్ తీసాను. ఒంగోలు నుంచి చీరాల అనేది దగ్గరే, ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఆ బీచ్ కూడా బాగుంటుంది. ఈ మధ్య డెవలప్మెంట్స్ కూడా జరిగినాయి. పెట్రోల్ అయితే కొట్టిద్దాం, పెట్రోల్ లేదు మనకి. ఇక్కడే పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. ఫుల్ ట్యాంక్ కొట్టవా? నార్మల్. ఎస్, ఇప్పుడే పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేయించాను. సో చలో టు చీరాల. చీరాల రోడ్డు కూడా బాగుంటుంది, హైవేనే. లైక్ ఇప్పుడే చీరాల బైపాస్కి దగ్గరలో అయితే ఉన్నాం ఎక్కడానికి. ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంటుంది రోడ్లో, డబుల్ లైన్ కాబట్టి. సో జాగ్రత్తగా వెళ్ళాలి ఇట్లాంటి రోడ్లలో. లారీస్ కూడా ఘోరంగా చాలా స్పీడ్లో వస్తాయి, మీదకి గుద్దేసేటట్టు. చెప్పాను. చీరాల 52, మచిలీపట్నం 160, దిగుమారు 251. ఇదే చీరాలకి హైవే. బాగుంటుంది, క్రేజీగా. కార్స్ కూడా చాలా బాగుంటాయి. కొంచెం తేడా జరిగిందా యాక్సిడెంట్ అయితే కన్ఫామ్. అలా ఉంటాయి కార్స్. ఐ విల్ షో యూ. ఇందాక చెప్పా కదా, కార్స్ అయితే చాలా ఉంటాయి, మంచిగా డ్రైవ్ చేయొచ్చు. కొంచెం తేడా జరిగిందంటే యాక్సిడెంట్ అవుతుందని. సో ఇదిగో ఇలా ఉంటాయి కార్స్ అయితే ఇక్కడ. ఇక్కడైతే చాలా డేంజరు. కొంచెం రెక్లెస్తున్నాం అంటే ఎదురుగా ఎవడొకటి వచ్చి చూస్తాడు. ఎందుకంటే లారీ వాళ్ళు చాలా స్పీడ్లో వస్తూ ఉంటారు. ఇది ఇంకా దారుణం ఈ కర్వ్ అయితే. ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఒకటేలా ఉండేది చీరాల వరకు. చెనుగంజాం. ఇంకో కర్వ్. ఇట్లా చాలా ఉంటాయి ఇట్లా చీరాల బైపాస్లో. అండ్ అలాగే ఇదే స్ట్రైట్గా వెళ్తే బాపట్ల వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. చీరాల క్రాస్ అయిన తర్వాత, చీరాల తర్వాత బాపట్ల. దానికి చీరాల అయితే వచ్చాము గాయ్స్. ఇక్కడి నుంచి రైట్ సైడ్కి పోవాలి. బాబు ఉతిక్కుమంటే హార్న్ ఎందుకు కొడతారు సామాన్? మళ్ళీ రేంజ్ రోవర్ కార్ మెయింటైన్ చేస్తున్నారు. మంచి క్రికెట్ ఆడుతున్నారు గైస్, చిల్ అవుతారు ఫ్రెండ్స్ అందరూ.
పాలం రిసార్ట్స్ అయితే బాగా కట్టారు ఇక్కడ. రిసార్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. B2 రిసార్ట్స్ బాగుంది. బీచ్ ఇక్కడ కూడా బాక్స్ క్రికెటా? అమ్మ, ఎన్ని రిసార్ట్స్ ఎప్పుడు కట్టారు? బాబా, డేంజర్ జోన్. ఈడేముంది డేంజర్ జోన్కి? మామూలుగా లేవు. ఆ రేంజ్ రోవర్ కార్ రోడ్కి ఏందో మాత్రం వచ్చైతే ఆగదు. తిప్పమంటే హార్న్ కొడతాడు ముందర అంత పెద్ద లారీ ఉంటే. ఇంకా ఉన్నాయి, ఇంకా పోతుంటే. బీచ్ రిసార్ట్ ఓకే. ఇక్కడ రోడ్డు అయితే కొట్టుకుపోయింది. ఈ రకంగా ఎందుకు పోయిందా అసలు? రిసార్ట్స్ ఎంతమంది వస్తున్నారు అసలు అక్కడికి? ఓకే, ఇలా అంతా డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చు బీచ్లోకి బండిని. నేనైతే స్టంట్ చేయలేను, ఎందుకంటే నాది రేడియల్ టైరు. ఆ ఇసుకలోకి వెళ్ళిందంటే ఊరికనే పోయిద్ది. అందులో ఈ బండిని నేనైతే లాగలేని, ఇరుక్కుందంటే పందిలాగా ఉంటుంది. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. సో ఇంకా అలా బీచ్లోకి అయితే పోదాం. ఇక్కడ అలలు అయితే పెద్దగా వస్తున్నాయి బాగా. ఇంత క్రౌడ్ అయితే లేదు, ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఎక్కడో అక్కడక్కడ ఇద్దరు ఉన్నారు. పోదాం. అలా ఉంటుంది. పో, ఇక్కడ కూర్చోడానికి కూడా ఉన్నాయి, మంచిగా రెస్ట్ ఏరియా లాగా షెల్టర్ వేసి బాగుంది. సైడ్ అయితే ఉన్నారు జనాలు మునుగుతా. మనం జనాలు లేని సైడ్గా వచ్చాం, ప్రశాంతం కూర్చోవచ్చు అని చెప్పి. ఆడబోయే జనాలు ఎందుకు. మొత్తానికి రామాపురం బీచ్ అయితే ఇది బాగుంది. మంచిగా ఫ్రెండ్స్తో వచ్చి టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. వీకెండ్స్ అలా వచ్చి ఫొటోస్ దిగడానికి కూడా ప్లేస్ బాగుంది. ఇది వీడియోలో అయితే ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నిజంగా రియల్గా అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడికైతే వెళ్దాం. ఇంకా ముందులో ఉన్న మంచి ప్లేసెస్ కానీ ఏమైనా ఉంటాయేమో చూద్దాము. ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే అది చూపిస్తాను. లెట్స్ సీ. ఈ చెత్త
ఇదంతా మాత్రం మారదు. మనం ఏం చేయలేం. యాహ్! ఫైన్. ఇక్కడికొచ్చినప్పుడు తిన్నారు తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేస్తే బావుంటది. అయితే ఇక్కడ కొద్దిసేపయితే కూర్చున్నాను బీచ్‌లోనే. కూర్చొని కొంచెం సేపు ఆ వాటర్‌లో వాటర్ అంటే మొత్తం మునగలేదు. జస్ట్ ఆ వాటర్ వేవ్స్ వస్తా ఉంటాయి కదా! అక్కడ కొంచెం సేపు వాకింగ్‌లా చేశాను. అక్కడ షాక్స్ ఉంటే కొద్దిసేపు పడుకున్నాను ప్రశాంతంగా. ఇంకైతే స్టార్ట్ అవుతున్నాను వెళ్ళడానికి. నాకైతే నచ్చింది బీచ్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటదని. అయితే చాలా బావుంది బీచ్. మంచిగా ఫ్రెండ్స్‌తో వస్తే అయితే చాలా చిల్ అవ్వచ్చు. ఫోటోస్ దిగడానికి గూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. యాహ్! ఒక 1 అవర్ అయితే అక్కడే కూర్చున్నాం ప్రశాంతంగా బీచ్‌లో. ఏటీవీ రైడ్ ఒకసారి డ్రైవ్ చేద్దాం అని చెప్పి ఎంతో అడిగాను. ₹100 అన్నాడు. ఎంత దూరం అంటే కరెక్ట్‌గా కొబ్బరి చెట్టు దగ్గర ఆ పోల్ దగ్గర స్టార్ట్ అయితే అక్కడ గ్రీన్ షెల్టర్ ఏసింది కదా! గ్రీన్ కలర్ క్లాత్ ఏసి అక్కడ వరకంట. వద్దులే బాబు, వద్దులే పోరా బాబు అని చెప్పి వెళ్ళలేదు. మరి దారుణం. ₹100కి అక్కడ వరకే అంటే వర్త్ కాదు. సో అందుకని ఎక్కలేదు. బీచ్ అయితే బాగుంది, చాలా బాగుంది. రిసార్ట్స్ కూడా మరి వాటి ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుందో మరి అయితే తెలీదు. మనకైతే రిసార్ట్స్ అవసరం లేదు, ఎందుకంటే మనం మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేసి ఈవినింగ్కి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మ్యాక్సిమం చాలామంది హైదరాబాద్ నుంచి అయితే వస్తున్నారు వాళ్ళ కోసం ఆ రిసార్ట్స్. స్ట్రైట్కి వెళ్తే ఓడరేవు చీరాల. దానికి బీచ్ అయితే బాగుంది. నేనైతే మునగలేదు, లైక్ ఒక్కడినే వచ్చాను. అందులో మనకి స్విమ్మింగ్ రాదు. ఒక్కడిని మునగాలంటే భయం. పక్కన రోగులు ఉంటే తోడుగా ఆ భయం లేకుండా మునగచ్చు. ఇన్ కేస్ నూనె కొట్టకపోయినా వాడు పక్కన ఎవరో ఒకరు ఉంటారు వచ్చి హెల్ప్ చేయడానికి. సో నేనైతే రిస్క్ చేయలేదు. ఇక్కడ నుంచి ఒంగోలు 68 కిలోమీటర్స్. ఇక్కడ ఏదో సోడా బండి ఉంది. ప్రశాంతంగా మంచిగా సోడా తాగుదాం. మంచిగా ఒక సోడా తాగేసి పోదాం. నిమ్మకాయ సోడా ఒకటి సాల్ట్. మంచిగా ఒక నిమ్మకాయ సోడా అయితే తాగాను. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే ఒంగోలు అయితే రీచ్ అయిపోయాము. అండ్ మోస్ట్లీ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ like, share and subscribe to my channel, and thank you for watching my videos.